హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో వినుకొండ నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్ చూసాం కదా. ఇప్పుడు శ్రీశైలం నుంచి హైదరాబాద్ ఘాట్ రోడ్ చూద్దాం. శ్రీశైలం నుంచి హైదరాబాద్కి 210 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇటువైపు నుంచి మనం వెళ్తుంటే ఫస్ట్ మనకి శ్రీశైలం డ్యామ్ వస్తుంది. ఆ తర్వాత అమరాబాదు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వస్తుంది. ఆ తర్వాత కనిపిస్తుంది కదా, ఆ కొండ ఎక్కి దిగితే ఫ్లాట్ రోడ్ వస్తుందన్నమాట. మనకి అక్కడక్కడ వ్యూ పాయింట్స్ పెట్టారు. చాలా జాగ్రత్తగా వెహికల్ పక్కకు ఆపుకొని అక్కడ ఫొటోస్ అది దిగి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళొచ్చు అన్నమాట. మనం డ్యామ్ దగ్గర ఇప్పుడు వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, సమ్మర్ కదా. అదే వర్షాలు పడితే డ్యామ్ మొత్తం నిండిపోయి డ్యామ్ ఓపెన్ చేసి గేట్లన్నీ మనం అప్పుడు అందరం చాలా వరకు చాలామందిని చూడటానికి కూడా వెళ్తాము, పిల్లల్ని అది తీసుకొని సరదాగా. ఇప్పుడైతే ఏం లేదు, చాలా తక్కువ వాటర్ ఉన్నవి. ఈ వ్యూ పాయింట్ దగ్గర చిన్న హోటల్ ఉంది కదా, ఇక్కడ నిలబడి చూస్తే డ్యామ్ చాలా బాగా కనిపిస్తుంది. కానీ ఎక్కువ మంది ఇక్కడ నిలబడి ఫోటోలు దిగరు, అటువైపుకి వెళ్తారు. కానీ ఎక్కువ ఇక్కడ నిలబడి దిగండి ఫొటోస్ కానీ డ్యామ్ కానీ చాలా అందంగా కనిపిస్తుంది మనకి. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ మేము అక్కడే నిలబడతాం అన్నమాట ఫోటోలు దిగటానికి. డ్యామ్ ఫుల్గా కనిపిస్తుంటుంది. చూసారు కదా వాటర్ ఎంత బాగా కనిపిస్తుందో, డ్యామ్ కానీ వాటర్ కానీ మనకి. చిన్న చిన్న చినుకులు కూడా అయిపోయింది వర్షం పడకుండా. ఇది కూడా దాగుంటుంది రోడ్డు అప్పుడు పై నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న జల విద్యుత్ కేంద్రం. కృష్ణానది ఒడ్డున ఇది ఒక గ్రామం అన్నమాట. ఇక్కడ ఎక్కువ శాతము ఎండు చేపలు ఎండు రొయ్యలు అమ్ముకొని జీవనం సాగిస్తారంట ఇక్కడ వాళ్ళు. అంతేకాదు కృష్ణానది పుష్కరాలప్పుడు పుష్కర ఘాట్ అంటారు కదా, ఇక్కడే అన్నమాట. ఇక్కడ బ్రిడ్జి పక్క నుంచి కిందికి వెళ్తే పుష్కర ఘాట్ వస్తుంది. మనందరం పుష్కరాలప్పుడు స్నానాలు చేసేది కూడా ఈ ఊర్లోనేనమాట. ఇప్పుడు మనం బ్రిడ్జి దాటి అవతల వైపుకి వెళ్ళామంటే తెలంగాణ వస్తుంది. బ్రిడ్జి దాటిన తర్వాత పక్కకి వెహికల్ ఆపుకొని మనం అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది, అక్కడ కొద్దిసేపు నిలబడి ఫొటోస్ అది కూడా దిగొచ్చు అన్నమాట. కృష్ణానదిని కొంచెం దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ కూడా కలిగిద్ది. ఇప్పుడు మనం చూస్తున్నది మరొక వ్యూ పాయింట్.
టాప్ పోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది హిల్ టాప్ అన్నమాట. ఇక్కడ కాటేజీలు చాలా బాగుంటాయి, అలాగే కాస్ట్ కూడా చాలా ఎక్కువ. పర్ డే వచ్చి 7,000 8,000 ఉంటుందంట. ఇక్కడ పైనుంచి చూస్తే సీనరీ చాలా బాగుంటుంది. కొండల మధ్యలో కృష్ణమ్మ సాయంత్రం పూటైతే చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అన్నమాట. ఈ ఫారెస్ట్లో నుంచి జర్నీ చాలా బాగుంటుంది. అది అవతల పక్క. సఫారీ, జంగల్ సఫారీ క్లోజ్ ఉందా? క్లోజ్గా మరి ఇప్పుడు ఈ టైంలో అనుకుంటా సఫారీ. మనం ఫారెస్ట్లో 6 తర్వాత జర్నీ చేసేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వినండి. కీచురాళ్ళ సౌండ్ అంటారు దాన్ని. చాలా బాగుంటుంది అన్నమాట. ఎంజాయ్ చేస్తాం ఆ సౌండ్ని మనమైతే. ఇది బాగా నేను 2 తెలుగు రాష్ట్రాల శ్రీశైలం ఘాట్ రోడ్ని అయితే బాగా ఎంజాయ్ చేశాను. బయట చూడాలి. ఇక్కడ చూడాలి. కొద్దిగా వేసి క్లీన్ చేసుకుని అద్దాన్ని కలిసి షాంపూ తీసుకొని క్లీన్ స్ట్రైట్ 50 రూపాయలు ఇస్తున్నాం చూడు. అదే అది చెక్ మనకి ఇది ఉంది. ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఉంటుంది. అది ఓపెన్ ఉంది. అది 50 రూపాయలు తీసుకుని ముందర ఉంటుంది. ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు ఎంత పెద్ద కూడా ఉంటుంది. మేము ఫారెస్ట్లో సగం దూరం అంటే 7 o'clock కల్లా వర్షం స్టార్ట్ అయింది మాకు. ఆ వర్షంలోనే చిన్నగా డ్రైవ్ చేసుకుంటూ హైదరాబాద్ వచ్చేసరికి 10 అయింది. అప్పటికే హైదరాబాద్లో ఫుల్ వర్షం పడి రోడ్లంతా వాటర్తో నిండిపోయిందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బిర్యానీ కూడా ఉంది.